ఈరోజు నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో హరివర్ధన్ రావు మిథునని కాపాడినందుకు ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక ఎస్ఐ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు కాదు, దేవాకి చెప్పండి. ఎందుకంటే మిథునని ఎక్కడ బంధించారో కనిపెట్టడం చాలా కష్టమైంది. డిపార్ట్మెంట్ నుంచి ప్రయత్నించినా మా ప్రయత్నం ఫలించలేదు. కానీ దేవా కనిపెట్టాడు. అతని మనసు మిథున ఎక్కడుందో కనిపెట్టడమే కారణం. వీళ్ళ పెళ్లి విషయంలో ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది. నేను దాని గురించి మాట్లాడను, కానీ నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం చెప్తాను. నేను అతనిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టినప్పుడు మిథున కనిపించకుండా పోయిందని అతను ఎంత బాధపడ్డాడో అతని బాధని అతని కన్నీళ్లలో చూశాను. మిథునని కాపాడుకోవాలనే తపన అతనిలో చూశాను. అందుకే అతన్ని అరెస్ట్ చేసి కూడా రిలీజ్ చేశాను. అతను మిథునకి హాని చేసుంటే పారిపోయేవాడు, కానీ తన ప్రాణాలను పణంగా పెట్టి మిథునని కాపాడాడు. అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఇంతకంటే ఏం చెప్పగలను? మీ అందరి దృష్టిలో అతని మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు. నేను గమనించిన దాన్ని బట్టి అతను రౌడీ కావచ్చు, కానీ మంచి మనసున్న వ్యక్తి. ఒక ఆడపిల్లకి ఆపద రాకుండా కాపాడుకునే తోడు కంటే గొప్ప తోడు మరొకటి ఉండదు అని హరివర్ధన్ రావుతో చెప్పి, ఇక దేవాతో నా డ్యూటీలో భాగంగా నిన్ను కొట్టాల్సి వచ్చింది, సారీ అని చెప్తూ ఉంటుంది. కొన్ని బంధాలను వదులుకోకూడదు అని మిథున చేయి పట్టుకొని దేవా దగ్గరికి తీసుకొచ్చి కొన్ని చేతుల్ని విడిచిపెట్టకూడదు అని చెప్తూ దేవా చేతిలో మిథున చేతిని పెట్టి ఇలాంటి తోడు మరొక జన్మ ఎత్తినా దొరకదు అని చెప్తూ ఉంటుంది. ఇక మిథున దేవా ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇక మరో పక్క ఆదిత్య రౌడీల్ని కర్ర తీసుకొని చితకబాదుతూ ఉంటాడు. ఎంతో కష్టపడి మిథునని ఎవ్వరి కంటా పడకుండా బంధిస్తే పోలీసులు వచ్చి లాస్ట్ నిమిషంలో వాళ్ళని విడిపించి తీసుకెళ్లారని చెప్తారా అని కొడుతూ ఉంటాడు. ఎంత కష్టపడి మిథునని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ దేవాగాడి నుంచి మిథున దూరం అయిందంటే మిథున నా భార్య అయిపోయిందని కలలు కన్నాను. ఆ దేవాగాడిని చంపకుండా వదిలేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య బంధం ఇంకా బలంగా బలపడింది. మిథున జీవితంలో నుంచి ఆ దేవాగాడిని చెరిపేసి నా దగ్గరికి తీసుకురావాలంటే ఆల్మోస్ట్ ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. చేస్తాను, యుద్ధం మాత్రమే కాదు విధ్వంసం కూడా చేస్తాను అని కోపంగా అంటూ ఉంటాడు. ఇక మిథున తలస్నానం చేసి వచ్చేసరికి అద్దం ముందు నిల్చుకుని ఉన్న దేవ మిథునని చూడగానే అలాగే చూస్తూ ఉంటాడు. ఇక మిథున కూడా దేవ ఏదైనా మాట్లాడతాడేమోనని తను కూడా అతని వంకే చూస్తూ ఉంటుంది. ఇక మిథున తనని అలా చూస్తూ ఉండడంతో దేవ చాలా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఇక మిథున దేవ చేయి పట్టుకుని ఆపి నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది. ఇక దేవ ఏం మాట్లాడకుండా అలాగే మిథునని చూస్తూ ఉండడంతో ఇక మిథున డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న అతని వాచ్ని తీసి తన చేతిలో పెడుతుంది. ఇక దేవ ఏం మాట్లాడకుండా ఆ వాచ్ని తీసుకొని వెనక్కి తిరిగి మిథునని చూస్తూ గదిలోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మిథున కూడా వెళ్తూ ఉన్న దేవాని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక మిథున చాలా నీరసంగా ఉందని శారద తనకి జ్యూస్ తీసుకొచ్చి తాగమని చెప్తూ ఉంటుంది. ఇక లలిత కూడా మిథున కోసం జ్యూస్ తీసుకొచ్చి నాకంటే మీ అత్తయ్య గారికి నీ మీద చాలా ప్రేమ ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక మిథున కూడా అవునమ్మా, అత్తయ్య గారు నీకంటే కాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తారు అని అంటూ ఉంటుంది. ఇక లలిత అయితే నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను కళ్ళారా చూశాను. నువ్వు క్షేమంగా తిరిగి రావాలని అరచేతిలో హారతి వెలిగించుకొని దేవుణ్ణి వేడుకుంది అని చెప్తూ ఉంటుంది. ఇక మిథున అయితే కంగారు పడుతూ ఏంటత్తయ్య, చెయ్యి చూపించండి అని చెయ్యి చూడండి ఎలా కాలిందో అని బాధపడుతూ ఉంటుంది. ఇక లలిత అయితే ఇదే మాట నేను అడిగాను, తను ఏం చెప్పిందో తెలుసా? నా చెయ్యే కాదు నేను కాలిపోయినా పర్వాలేదు, నా కోడలు క్షేమంగా రావాలి అని కోరుకుంది అని లలిత చెప్తూ ఉంటుంది. ఇక మిథున చాలా సంతోషపడుతూ శారదని హక్ చేసుకొని మీరు ఇంత మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టే నేను క్షేమంగా ఇంటికి రాగలిగాను అని అంటూ ఉంటుంది. ఇక శారద కూడా మహాలక్ష్మి లాంటి నా కోడలు మా ఇంటిని విడిచి వెళ్ళకూడదని ప్రతిక్షణం దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ వారం రోజుల్లో దేవా మనసులో నీ మీద ప్రేమ ఉంది అని మీ నాన్నకి నిరూపిస్తాను అని చెప్పావు. ఆ గడువు అయిపోయింది. ఆ పరీక్షను ఎలా గెలుస్తావో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక మిథున అయితే చాలా సంతోషంగా గెలుస్తావు ఏంటత్తయ్య, ఆల్రెడీ నేను గెలిచేశాను. దేవా మనసులో నా మీద ప్రేమ ఉందని నాన్నకే కాదు ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా చేశాను. దేవా తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడాడు. ఒకవేళ దేవా మనసులో నా మీద ప్రేమ లేకపోతే నేను కనపడలేదని దేవా అంతలా బాధపడుతూ నా భార్యను నేను కాపాడుకుంటాను అని పోలీస్ స్టేషన్లో అందరి ముందు చెప్తాడా? నా కోసం అంతలా తపన పడి
తిండి తిప్పులు మానేసి నా కోసం వెతుకుతాడా? దేవా పైకి అలా ఉంటాడు కానీ నా మీద తన మనసులో ప్రేమ ఉంది. నేను గెలిచానత్తయ్య. నా మీద దేవా మనసులో ప్రేమ ఉంది అని మా నాన్నకి నిరూపిస్తాను అని చెప్పాను కదా, నేను గెలిచాను అని చెప్తూ ఉంటుంది. ఇక మిథున అలా చెప్పడంతో ఇక లలిత శారద ఇద్దరు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక మిథున తన గదిలో కూర్చొని దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తనకి నా ప్రాణాలను అడ్డుగా పెట్టైనా నిన్ను నేను కాపాడుకుంటాను అని దేవా అన్నది. ఇక నీకేమైనా అయితే నేను బ్రతకగలనా? నన్ను చంపేయండి, కానీ తనని మాత్రం ప్రాణాలతో క్షేమంగా వదిలేయండి అని దేవా రౌడీలతో చెప్పిన మాటనే మిథున పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. దేవా, నా మీద నీకు ఎంత ప్రేముందో నువ్వు నన్ను కాపాడిన విధానమే చూపించింది. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను మా నాన్నకి నిరూపిస్తాను. మా నాన్నతో చేసిన ఛాలెంజ్లో నేను గెలిచాను. ఇక మిగిలింది నా మనసులోని ప్రేమను నీకు చెప్పడమే. నా ప్రేమను నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని మిథున దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మిథున దేవాతో నువ్వుంటే నా జతగా మనిద్దరం కలిసి సాగుదాం నిండు నూరేళ్ళు సంతోషంగా అని చెప్తూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవాని హక్ చేసుకొని చాలా సంతోషంగా ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది. ఇక దేవా తన మనసులో ప్రేమని మిథునకి చెప్తాడా లేక తన మనసులోనే దాచుకుంటాడా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.